ఇవ్వడం ఈజీ, పాటించడమే కష్టం. చాలాసార్లు మరి శ్యామ గారు కూడా లేట్‌గా వచ్చారు అప్పుడప్పుడు. అది అందరూ అదే చెప్తారు. నేను కారణం చెప్పి వస్తాను దానిది. కారణం ఉంటేనే లేట్ అవుతారు. ఉత్తిన ఎవరు లేట్ అవుతారేంటి? సమయానికి మాత్రం అనుకున్న దానికి మాత్రం మనం ఉండటం అనేది మన బాధ్యత, మన ధర్మం. దేవుడి కన్నా ముందు మనం ఉండలేమండి. ఎందుకంటే మనం నిద్రపోయి లెగిస్తాం, ఆయన అయితే కునుకడు ఇక్కడే ఉంటాడాయన. మనం అనుకుంటున్నాను వస్తాడనుకుంటున్నారేమో, ఆయన ఇక్కడే ఉంటాడాయన. నీ కొరకు నా కొరకు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడనమాట. మంచిది. ఒక సమయాన్ని మనం పెట్టుకొని ఆ సమయానికి ఖచ్చితంగా మనం ఉండటం అనేది, ఎందుకంటే నేను కూడా చాలాసార్లు మరి చాలాసార్లు బాధ కలుగుతూ ఉంటుంది నిజంగా. దేవుని మాట సన్నిధిలో సయవనికి ఉండాలి, నాకు ఇష్టమే. మనమే ముందు ఉండాలి ఫస్ట్. ఎందుకంటే మనం ఒకరికి చెప్పాలి అంటే ముందు మనమే ఉండాలి. చాలాసార్లు బాధ అనిపిస్తూ ఉంటుంది. కొన్ని కారణాలు మనకి మానవులం కాబట్టి ఎదురవుతుంటుంది. అయినప్పటికీ దాన్ని అధిగమించాలని దేవుని కోరుకుంటూ మరి 10:30కి ప్రతి ఆదివారం 10:30కి అందరూ ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం కాదు, ఉందాం. 10:30కి ఉందాం ఖచ్చితంగా. గట్టిగా ఉంటే మనం ఎంతసేపు ఉంటామండి? 11:30, 2 గంటలన్నర, అంతే. వారంలో 2 గంటలన్నర దేవునికి ఇవ్వడం మరి తక్కువ సమయమే అయినప్పటికీ మనం ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది మాత్రం మర్చిపోకండి. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. శ్రద్ధగా విందాం మనందరం. దేవుడు ఏదైతే మనకు నేర్పిస్తున్నాడో అది నేర్చుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి మరొక్కసారి వందనాలు. నా ముందు మాట్లాడిన నీ ప్రతి మాట హృదయములో నాటబడి దాని ప్రకారంగా నడుచుకునే భాగ్యాన్ని మీకు సేవకులకి, నీ యొక్క సంఘానికి దయచేయండి ప్రభువా. ఇదిగో ఈ సమయంలో నీ మాటలు చెప్పడానికి నిలబడుతున్నాను ప్రభువా. ముందుగా చెబుతున్న ప్రతి మాట నా జీవితంలో నేను దాన్ని పాటించి దాన్ని నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. విన్నా నీ బిడ్డలు ప్రభువా, దాన్ని విడిచిపెట్టకుండా హృదయంలో నాటబడిలాగా సహాయం దయచమని. నీ మాటలు మా జీవితాల్లో మారుస్తే ఈ లోకం నుంచి కాపాడితే పరలోకానికి ప్రయాణం తీసుకెళ్తాయి. కాబట్టి అటువంటి మాటల ప్రకారంగా ముందుకెళ్ళే భాగ్యాన్ని మాకు దయచేయమని, మీరే మహిమ పొందుకోమని మా ప్రభుని ప్రియకుమారుడు నదులు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, పోయిన వారం నేను ఒక మాట చెప్పాను. ఏమని, ఏం చెప్తానని చెప్పాను? ఎవరికైనా గుర్తుందా? గాలి కుదిలేశారా? అస్సలు ఇంచు అమ్మా, అంత ఘోరమైతే ఎలాగమ్మా? పండగల్లో ఏమైనా పక్కన పెట్టామా? నేను ఒక మాట ఏంటంటే, నేను ఈ ఈ నా సమయం వచ్చినప్పుడు నేను మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల మీదే పిన్ టు పిన్‌గా మాట్లాడతానని చెప్పాను. చాలా విషయాలు చదివిచ్చాను మీకు. అవునా అన్నానా? అన్నానా? ఎందుకన్నానంటే యేసుక్రీస్తు వారి ప్రసంగాల్లో, యేసుక్రీస్తు వారి యొక్క 3.5 సంవత్సరాల ఆయన పరిచర్యలో చాలా అద్భుతమైన విషయాలు, ఎన్నో విషయాలు చెప్పారు. దాంట్లో ప్రాముఖ్యమైనది కొండ మీద ఉంటున్న ప్రసంగం. ఈ కొండ మీద ఉంటున్న ప్రసంగానికి ఉన్న గొప్ప అంటే మళ్ళీ గుర్తు చేసి వెళ్దాం. కొండ మీద చెప్పిన ప్రసంగం చెప్పాను కదా. కొండ మీద ఎందుకు చెప్పాడు కూడా చెప్పాను కదా. ఎంతమంది వచ్చారు అక్కడికి? ఒకరు ఇద్దరు కాదు, ఇంచుమించుగా 20,000 మంది దాకా ఉంటారు అక్కడ. పురుషులు 5,000 మంది అన్నాను. భార్యలు లెక్కేస్తే, వాళ్ళ పిల్లలు అందరు లెక్కేస్తే ఇంచుమించుగా, అంటే నా లెక్క కాదు ఇది. నేనేదో సొంతంగా లెక్కేయలేదు. చాలామంది స్కాలర్స్ ఆలోచించి చెప్పిన విషయం అనమాట. ఇంచుమించుగా అంతమందికి బోధించాలంటే వాళ్ళతో ఉంటే బోధించక అవ్వదు. ఎక్కడ ఉండాలి? పైన ఉంటే వాయిస్ కిందకి చక్కెళ్తారు కాబట్టి ఆయన కొండ పైన ఉన్నారు, ఆయన కింద ఉన్న వాళ్ళకి ఈజీగా చెప్పారు అని చెప్పాను. అందులో ధన్యతలు 12 అని, ధన్యతల గురించి తర్వాత మాట్లాడదాం. దానికన్నా ముఖ్యంగా చాలా విషయాలు పాత నిబంధన అనగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కొత్త నిబంధన, పాత నిబంధన 2 ఉన్నాయి. ఆజ్ఞలు ఎన్ని అని చెప్పాను? 10 ఆజ్ఞలు. వెరీ గుడ్. ఇంకా 10 ఆజ్ఞలు క్లియర్గా మనకు తెలిసింది. 10 ఆజ్ఞలు, కొంచెం సౌండ్ అంట పెట్టండి. 10 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు మోషే గారికి చెప్పింది. కానీ మొత్తంగా ఎన్ని ఆజ్ఞలు ఉంటాయని చెప్పాను? ఎన్ని? 602 ఆజ్ఞలు. పాత నిబంధనలో 602 ఆజ్ఞలు. మనకు తెలిసినవి ఎన్ని? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు మెయిన్ ఆజ్ఞలు. ఈ 602 ఆజ్ఞలు కూడా చాలా ఉన్నాయి. లేవీకాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండాన్ని మనం చదివితే మనకు క్లియర్గా వస్తుంది. చాలా విషయాలు చెప్పారు. చచ్చిపోతే ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎక్కడిసేపు ఉండాలి, ఏం చెయ్యాలి, ఎలా తినాలి, ఎలా పరిగెట్టాలి, ఇవన్నీ
ఆజ్ఞలు. వీటిని యేసుక్రీస్తు వారు కొన్ని మానవాళికి అంటే ఈ 602 ఆజ్ఞల్ని కూడా మనిషికి ఎలాగ బ్రతకాలో, ఎలాగ ఉండాలో తెలియాలంటే, ఆ తెలియజేసే విషయాలనే ఈ 3 అధ్యాయాల్లో అంటే మత్తయి సువార్త 3 అధ్యాయాల్లో స్పష్టత మనకిచ్చారనమాట. అందుకే కొన్ని మాటలు చదివించాను ఏమని? ఉదాహరణకి నరహత్య చెయ్యవద్దు అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా! అంటే పాత నిబంధనలో దేవుడు చెప్తున్న మాట మీరు విన్నారు కదా! దాని అర్థం ఏంటంటే అని చెప్తే ఏమన్నాడాయన? నేను చెప్పినదేమనగా, దాన్ని నేను చెప్పేది వినండి. మరి అదండి, అది వినండి. దానికి విశ్లేషణ నేను చెప్తాను వినండి అని పోయిన వారం ఏం చెప్పుకున్నాం? నరహత్య, నరహత్య అంటే ఏంటి అని చెప్పాను. అవునా? చెప్పానా? నరహత్య అంటే ఏంటి? నరహత్య అంటే ఏంటి? చంపేయడమా? కాదు. చాలా ఉన్నాయి. దానికి నివారణ ఏంటి? అది కూడా చెప్పాను కదా! నరహత్య అంటే ఇదని చెప్పి దాన్ని ఎలా అధిగమించాలి మనం? సమాధాన పడడం. అంతేనా? సమాధాన పడమని అక్కడే చెప్పాడు. సమాధాన పడు. దారిలో నీ సహోదరునితో ఏం చేయాలి నువ్వు? సమాధాన పడు. దేవునితో సమాధాన పడు. ఇతరులతో సమాధాన పడితే నరహత్య అనేది హృదయంలోకి రాదు. అది జరగదు. దానికి నివారణ సమాధానము అని మనం పోయిన వారం చెప్పుకున్నాం. ఈ వారం నేను చెప్పేది ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుంచి 32 వరకు, యాక్చువల్గా 30 వరకు దీన్ని కూడా కలుపుదాం. కలిపితే కొన్ని విషయాలు మనకు వస్తాయి. ఈ 1, 2, 3, 4, 5, 6 వచనాలని ఈ వారం మనం విశ్లేషించేద్దాం. యేసు చదువుదుగన్నాడు ఒక్కసారి. ఈ మాట ఎంత మనకి ఆదరణ ఇస్తుందంటే, అన్నీ చెప్పలేదండి దేవుడు. అన్నీ చెప్పలేదు. ఏది అంటే మిగతా అవసరం లేదు కదా! అన్నీ ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయన్నమాట. ఈ 3 అధ్యాయాలండి ఎంత చక్కని దేవుని యొక్క సంకల్పం మనకు వివరిస్తాది. చాలాసార్లు మనం చెప్పుకున్న మాట అనమాట. ఇదేమనంటే ఇప్పుడు చదవండి. వ్యభిచారము చెయ్యవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా! ఎక్కడ విన్నాం మనం ఇది? ఎక్కడ విన్నాం? ఎవరి నోటంట విన్నాం? మోషే గారి నోటంట విన్నాం. ఏమని? వ్యభిచారం చెయ్యవద్దు. ఆజ్ఞలు ఎన్నో ఆజ్ఞది? 5 2 ఏదోటి చెప్పండి, ఏదోటి అవుతుంది. 6 7 ఏదో ఒకటి 1 నుంచి 10 వరకు చెప్తే ఏదోటి అవుతుంది కదా! దానిదేముంది? 6 10 ఆజ్ఞలు ఒకటి అంతే. అర్థమైందా? మీరు విన్నారు కదా! పాత నిబంధనలు మీరు విన్నారు కదా! అని ఎంత మంచిగా చెప్తున్నాడు. నేను మీతో చెప్పినదేమనగా, చూడండి, నేను మీతో చెప్పినదేమన. ఇప్పుడు వినండి మీరు. నేను చెప్పేది మీరు వినండి. నేను చెప్పేది మీరు వినండి. విచారించవద్దు అని మీరు దేవుడు చెప్పినప్పుడు మీరు విన్నారు కదా! ఇప్పుడు నేను చెబుతున్నానని దాన్ని పుట్టు పూర్వత్వాలు మనకి చెప్పుకుంటూ వచ్చారు. అది ఏంటంటే చదివిన తర్వాత వివరిస్తాను. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడి కన్ను నేను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నేను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనమే కదా. చాలు. కింద మళ్ళీ వేరే అక్కడికి వచ్చేదో వివరించి వదిలేస్తాను. ఇక్కడ ఎంత చక్కని మాట అంటే, వ్యభిచారం దగ్గర మొదలెట్టిన యేసుక్రీస్తు వారు దేనికి లింక్ ఎడుతున్నారు? దీన్ని నరకానికి చెప్తున్నారు. మీకు అర్థమైందా? వ్యభిచారించవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని చెప్పి ఆ లాస్ట్కి వచ్చేటప్పుడు మధ్యలో కొన్ని విషయాలు చెప్తూ లాస్ట్కి వచ్చేసరికి మీరు నరకములో వెళ్ళకుండా మీరు ఏమవ్వాలి? చూచుకోవాలి. అంటే వ్యభిచారం అనేది ఎక్కడ తీసుకెళ్తాదంట మనిషిని? నరకములోకి తీసుకెళ్తుంది. నరకంలోకి వెళ్ళేదానికన్నా ఒక అవయవాన్ని మీరు ఏం చేయొచ్చు? కోల్పోవచ్చు అంట. నరకంలోకి వెళ్ళకుండా ఒక అవయవాన్ని ఏం చేయొచ్చంట మనం? కోల్పోవడమే మీకు శ్రేష్టం అంటున్నాడు ఆయన. మీకు శ్రేష్టం. ఇది ఎలాంటిదంటే, షుగర్ ఉన్న వ్యక్తికి కాలుకి ఒక దెబ్బ తగిలింది అనుకుందాం. ఏమవుతుందండి? అది తగ్గుతుందా? తగ్గదు. అదేమవుతుంది? కొంచెం కొంచెం అయి కాలు తిన్నప్పుడు ఏం చేస్తారు డాక్టర్ గారు?
సాధారణంగా ఏం చేస్తారు? కాలే తీసేస్తారు. తీసేసి ఒక కాలు లేకపోయినా పర్వాలేదు, నువ్వు దేందో ఎలాగుంటావు, నువ్వు బ్రతుకుంటావు నాయన, ప్రాణం ముఖ్యము అని ఎలాగైతే ఉందో, వ్యభిచారం అనే దాని జోలికి మనం వెళితే, అది నిన్ను ఒకవేళ తినేస్తే, నువ్వు దాంట్లో పడి ఉంటే, దాని నుంచి బయటపడడానికి ఏంటంటే ఒక అవయవాన్ని నువ్వేం చేయొచ్చంట, నరికేసుకోవాలి అని కన్క్లూజన్ ఇచ్చారు యేసుక్రీస్తు వారు. ఒకసారి మనం వచనం వెంబడి వచనం చూద్దాం. దేవుడు ఎంత మంచి ఆలోచన ఇస్తున్నాడంటే, అమ్మ నిద్ర అవ్వద్దు, నిద్ర అవ్వద్దు, నేను చూస్తున్నాను, కునుపాట్లు చూస్తున్నాను, నిద్ర అవ్వద్దు. రెండోసారి పేరు పెట్టి పిలుస్తాను అంతే. అబ్బా చక్కగా హ్యాపీగా ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ కట్టి ఎత్తుకుందామండి, ఫ్యాన్ కట్టెత్తే నిద్ర రాదు కదా, విసురుకుంటారు. అప్పుడు చక్కగా తలస్నానం చేసాము వేడి నీళ్ళతోటి, చక్క పైన ఫ్యాన్ ఉంది, అబ్బా నా మాటలు జోలపాటలాగా ఉంటాయి, కథ చెప్పినట్లుగా ఉంటాయి, కాబట్టి అబ్బా చక్కగా నిద్రపోతున్నానే. నేను ఎందుకన్నా తెలుసు, వాళ్ళకి ఎవరికి తెలుస్తుంది, మెలకు వచ్చారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అది ఇక్కడ వ్యభిచారించవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. వ్యభిచారించవద్దని ఎవరు చెప్పారు? ఫస్ట్ దేవుడు, తండ్రి అయిన దేవుడు చెప్పాడు. తండ్రి అయిన దేవుడు వ్యభిచారించవద్దు నాయన, అది నాకు అసహ్యము, అది నాకు, నా మాటకు విరుద్ధము, నా ఆలోచనకి విరుద్ధము, నా ప్రణాళికకి విరుద్ధము, నేను ఏదైతే ఒక సంకల్పాన్ని సంకల్పించానో దానికి విరోధమైనది ఏంటంటే వ్యభిచారము. అందుకు వద్దన్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు ఆదిలో ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి సృజించాడు ఆయన. ఆదికాండం 1వ అధ్యాయము 26, 27 వచనంలో ఒకసారి చదువుతాం. మనకి ఎప్పుడు అత్తమాలు చదువుతుంటాం ఈ మాటలు. ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు తన స్వరూపమందు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఎంత చక్కని ఆలోచన అండి. స్త్రీనిగా సృష్టిని చేశాడు. రెండోది పురుషునిగా చేశాడు. స్త్రీనిగా చేసి పురుషునిగా చేసి, స్త్రీ పురుషుల్ని చేసి, మీరు నేను చేస్తున్న నా కష్టమైన నా ఆలోచన ప్రకారం చేసి ఈ సృష్టిని అధికారిగా ఉంటూ, రాజుగా రాణిగా ఉంటూ, మీరిద్దరు దీన్ని ఏరుస్తూ దీన్ని ఏం చేయాలి, మీరు నిండించాలి. ఒక పురుషునికి 2 భార్యలను చేయలేదు దేవుడు, ఒక స్త్రీకి 2 పురుషుల్ని చేయలేదు. ఎలా చేశాడు ఆయన? ఒక స్త్రీకి ఒక పురుషుని చేశాడు. ఏంటి, సంఘములో ఇవి మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే పౌలు గారు చెప్తాడు, ఇవి బయట చెప్పేవి కావు. మనం వెళ్తాం ముందుకెళ్ళినప్పుడు పౌలు గారు ఎంత స్పష్టంగా మాట్లాడంటే, ఇవి బయట చెప్పేవి కాదు. ఎవరు నేర్చుకోవాల్సిన విషయాలు? సంఘములో క్రీస్తు రక్తములో కడగబడిన ఏ వ్యక్తి అయినా దేవుని ప్రణాళిక ఖచ్చితంగా తెలియాలి. దేవుని ప్రణాళికలో ప్రారంభంలో మొట్టమొదటిగా ఆయన ఆలోచన ఏంటంటే, స్త్రీనిగా పురుషునిగా చేశాడు, స్త్రీనిగా చేశాడు. వాళ్ళిద్దరికి మాత్రమే అప్పచెప్పాడు బాధ్యత. మీరు ఈ భూమిని నిండించి, ఈ భూమి మీద ఉంటున్న ప్రతి జీవిని మీరేం చేయాలి? ఏలండి, అధికారులుగా ఏలండి. ఇది వాళ్ళకి చెప్పిన బాధ్యత. ఈ భూమిని నిండించాలంటే భార్యాభర్తలుగా, స్త్రీ పురుషులుగా వాళ్ళిద్దరిని పెళ్లి చేసి వివాహం చేసి, మీరిద్దరు వివాహం అయిన తర్వాత మీరిద్దరి యొక్క ఆనందంతో మరలా మీరు పిల్లల్ని కనండి. ఇది దేవుడు అప్పచెప్పిన బాధ్యత, ఇది దేవుడిచ్చిన బాధ్యత. దీనికి మించి చేస్తే దేవుడు దాన్ని తప్పుగా, దాన్ని పాపంగా ఎంచాడు. అలాగ చేస్తున్న వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళని ఏం చేయాలంటే శిక్షకు పాత్రులుగా చేస్తున్నాడు. ఏంటి, అంతేనండి? అంతే కదా. దేవుడు చెప్తున్నది, వ్యభిచారించవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. వ్యభిచారం అనేది ఎంత డేంజర్ అంటే, దేవుడిలోంచి వచ్చింది ఏంటది? ఆత్మేనా అమ్మా? ఆత్మేనా? దేవుడి నుంచి వచ్చింది ఏంటిది? ఆత్మ. కుర్చీలకి చేరబడకుండా ఎలా నిటారుగా ఉండండి, ఓకేనా? అది మంచిది. లేదా కుర్చీ తీసి కింద కూర్చోబెడతాను.
పేరుందిలే. ఓకే, అర్థమైందండి. ఎందుకంటే నాకు నిద్ర వస్తుంది అందుకని మరలా చెప్తున్నాడు, వినండి. దేవుడు మట్టిని తీసుకున్నాడు. దేవుడు మట్టిని తీసుకున్నాడు. ఒక దేవునికి అనుకూలమైనది కాదు, మనకు అనుకూలంగా ఉండటానికి మనిషి ఎలా బ్రతకాలి చేయడానికి ఒక అవయవ నిర్మాణాన్ని చేసుకున్నాడు. ప్రతి అవయవం దేవునికి అనుకూలంగానే, దేవుడి చిత్త ప్రకారంగానే జరిగింది. కొరింథీ పత్రికలో రాయబడింది అది, అంతే కదండి. చేసుకుని ఇది ఎవరు ఎవరు ఎవరి చేతి పనిది? ఏది? వినండి, ఈ దేహము ఎవరి యొక్క సృష్టి? ఎవరి ప్రణాళిక? ఎవరి ఆలోచనలో పుట్టింది? దేవుని ఆలోచనతో పుట్టింది. అంటే లోపల పెట్టిన ఆత్మ కూడా ఎవరిది? ఆయన ఎలాంటి స్వభావం కలిగినడు అంటే పరిశుద్ధుడు. అర్థమైందా? ప్రతి అవయవ నిర్మాణం పరిశుద్ధంగా జరిగింది. ప్రతి అవయవంలో ఒక ప్రతి పాటు పరిశుద్ధంగా దేవుడికి ఎంతో ఆలోచనతో, ఎంతో ప్రణాళికతో, దీనికి కావలసిన వాతావరణాన్ని కూడా దేవుడు సృష్టించి, ఎలాంటి వాతావరణంలో ఇది ఉంటుందో చేసి, దాంట్లో తన పరిశుద్ధమైన ఆత్మను పెట్టి, ఇది ఎలాగ పెట్టాను మీరు అలాగ ఉండండి అని చెప్పి దేవుడు ఆ దాన్ని చేశాడు. ఏంటి, నేను ఒక మాట అడుగుతున్నాను. స్త్రీలో పురుషుల్లో సగభాగం ఎవరు? స్త్రీ అని. స్త్రీలో సగభాగం ఎవరు? పురుషుడని దేవుడు మాత్రం చేశాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ముందుగా స్త్రీని చేశాడా, పురుషుని చేశాడా? స్త్రీని ఎప్పుడు చేశాడు? తర్వాత చేశాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? మీరు ఏక శరీరం అని, మీరు సగం సగం అని ఎందుకు అన్నాడు ఆయన? మీకు విషయం తెలుసా? ఆదామును చేస్తున్నప్పుడే అవ్వమ్మను కూడా చేశాడు. ఉందా బైబిల్ ఎక్కడన్నా అలాగా ఉందా? ఆదామును చేస్తున్నప్పుడే ఎవరిని చేశాడు? నేను అంటాను అవ్వమ్మను కూడా చేశాడు అని. అవునే కదా? కదా కదా బైబిల్లో లేదు కాబట్టి చేయలేదు అంతే. బైబిల్లో లేదు కాబట్టి లేదు, అంతేనా? మరి నేను ఇప్పుడు చదివిస్తాను, అప్పుడు మీరు ఏం చేస్తారు? మరంటే మీరు కూడా చదవాలి కదా. సింపుల్ విషయం అంటే అది ఏం కాదు. ఆదాముని చేసిన తర్వాత గాఢ నిద్ర కలుగజేసి, ఇప్పుడు ఆదాము చేసినప్పుడు ఏం చేశాడు? ఒక మట్టిని తీసుకుని, ఏనా అర్థమైంద? ఒక మట్టిని తీసుకుని, అంటే అప్పటికి ఎక్కడ ఏ అవయవ నిర్మాణం లేదు. ఒక మట్టిని తీసుకుని, మీకు అర్థమైందా? ఆ మట్టితో ఆ అవయవ నిర్మాణం చేశాడు కొత్తగానే. ఇప్పుడు అవ్వమ్మని చేసేటప్పటికి ఏం చేశాడు తెలుసా? ఎక్కడి తీసుకున్నాడు? మీకు అర్థమవుండే, మట్టి తీసుకున్నాడా? మరి ఇప్పుడు దేహం ఆడవారి శరీరం కూడా మట్టే కదా, కానీ మట్టి తీసుకోలేదు. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు ఇప్పుడు? అంటే ఆదాముని చేస్తున్నప్పుడే అవ్వ ఎక్కడుంది? ఎక్కడుంది? ఆదాములో ఉంది. ఎవరు? అవ్వ. ఒక చదవండి, అది కానీ ఎంత బాగుంటుందన్నమాట. దేవుడు ఊరకనే ఏ మాట చెప్పడండి ఆయన. ఆదికాండం 4వ అధ్యాయం, 3వ అధ్యాయం తీయండి ఒకసారి. 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం తీయండి ఒకసారి, చదవండి అది. 21. అప్పుడు దేవుడైనా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, అతను నిద్రించినప్పుడు అతను ప్రక్కటెముకలు ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. బాగానండి, ఎముకను తీసుకున్నాడో అలాగ చేశాడు. ఆదాముకైతే శరీర మట్టిని తీసుకుని చేసి ఏం ఊదాడు? ఇప్పుడు అవ్వమ్మకు ఊదాడా జీవాయువు? ఎందుకని? మీకు అర్థమవుతుంది? అవ్వమ్మకు ఊదలేదు. అవ్వమ్మ ప్రత్యేకత. అప్పటికే జీవాయువు ఊదినప్పటికే ఎవరిలో ఉంది? ఆవిడ ఆదాములో ఉంది. వేరు చేశాడు అన్నమాట. సమయం వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? వేరు చేశాడు. మీకు అర్థమవుతుందా? తల్లి బిడ్డ ఎక్కడ ఉంటుంది? బిడ్డ ఎక్కడ ఉంటుంది? కడుపులో ఉంటారు, పైకి కనపడతారా? సమయం వచ్చినప్పుడు వేరవుతారు. అది అంటే అందుకే దేవుడు సకభాగము, మీరు సకభాగం అన్నాడు అన్నమాట. సకభాగం, మీలో సకభాగాన్ని తీసండి ఆయన. శరీరం మీద స్త్రీ శరీరం, భర్త శరీరం మీద ఎవరికి హక్కు ఉంటుంది? భార్యకి. భార్య శరీరం మీద భర్తకి. ఇది మర్చిపోకూడదు.
నీ దేహం మీద పూర్తి అధికారం ఎవరికి ఉండాలంట? భార్యకు ఉండాలి. భార్య పూర్తి శరీరం మీద ఎవరికి హక్కు ఉండాలంట? భర్తకు ఉండాలి. అంతేగాని వేరే వాడికి అధికారం ఇవ్వడానికి కానీ వేరే దానికి అధికారం ఇవ్వడానికి దేవుడు ఒప్పుకోడు. అందుకే అన్నాడు, వ్యభిచారం నా దృష్టిలో పాపం. నేను అంత పరిశుద్ధంగా అంత పవిత్రంగా చేశాను అని చెప్తున్నాడు అనమాట. అందుకే వ్యభిచారించవద్దు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది దేవుడు చెబుతున్న మాట వ్యభిచారం గురించి. దేవుడు చేసినప్పుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదించాడు. ఏంటి దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు వచ్చింది తెలుసా? చేసుకున్న తర్వాత చెయ్యకముందా? ఆదామావన చెయ్యకముందా చేసిన తర్వాత ఆశీర్వదించాడా? చేసిన తర్వాత చేయకముందా? బైబుల్ మీరు ఇంత చదివా 2వ అధ్యాయంలో చేశాడు. ఆశీర్వాదం ఎక్కడ చెప్పాడు? 1వ అధ్యాయంలో. మీకు అర్థమవుతుందా? అప్పటికి స్త్రీ ఉందా, పురుషుడు ఉన్నాడా? కానీ వచ్చే ముందే చెప్తున్నాడు ఆయన, నా పిల్లలు వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళు నేను ఈ విధమైన అధికారం ఇస్తాను, వాళ్ళని ఇలాగ ఆశీర్వదిస్తాను. ఎవరినెవరిని ఆశీర్వదించాడు అక్కడ? ఆదామును ఒక్కటే ఆశీర్వదించలేదు, స్త్రీని గాను పురుషుని గాను వారిని, ఇందాక అనుకున్నారు కదా, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. అంటే సృజిస్తున్నప్పుడే స్త్రీగా చేశాడు, పురుషునిగా చేశాడు. అంటే పురుషుల్లోని స్త్రీని పెట్టాడు. మీకు అర్థమవుతుందండి? పెట్టి వేరు చేశాడు, ఆశీర్వదించాను. ఎట్లనగా అదే లాస్ట్ లైన్ చదివండి. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. అందుకేనండి భార్య భర్తల అట్రాక్షన్ అద్భుతంగా ఉంటుందండి. నిజంగా రోజు గొడవాడేసుకుంటారు తెలుసా? లేకపోతే అప్పుడప్పుడైనా గొడవాడుకుంటారు. గొడవ లేదన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారా? గొడవ ఆడుకుని ఒక నిజంగా గొడవ ఆడుకుని మా పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకో, ఎన్ని రోజులు ఉంటారు ఇద్దరు? 2 రోజులకి మరలా ఏమి ఫోన్ చేసి ఈ గొడవలు ఉండవాక ఏం చేసుకుని వచ్చేయమ్మా వదిలే కావయ్యి అనుకుని వాళ్ళు మరలా కలిసి ఉంటారు. దేవుడు ఎట్టిస్తున్న ఎఫెక్షన్ అండి. అందుకే 3వ వ్యక్తికి తావు ఇవ్వకూడదు అన్నదే ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. అందుకే మీరు వెళ్ళొద్దు. ఈ దేహం నేను ఇచ్చానయ్యా, ఈ దేహంతో నువ్వు వేరే తప్పు చేస్తే నా సృష్టికి అవమానం, నా ఆలోచనకి అవమానం కదా. దేవుడు చెప్తున్న ఆ సృష్టికి ఆయన ఆలోచనకి అవమానం మీరు కలిగించొద్దు. నేను ఈ దేహము ఈ పురుషుని దేహం స్త్రీ కొరకని, స్త్రీ దేహం పురుషుని కొరకని, వీళ్ళిద్దరిని ఒక వయసు వచ్చినప్పుడు నేను పెళ్ళి అనే కార్యక్రమం ద్వారా ఒకటి చేస్తున్నాను. ఇది నా ఆలోచన. ఇది కాదని నువ్వు వేరే ఆలోచనకి వెళితే, వేరే వాళ్ళతో నువ్వు తప్పు చేస్తే, వేరే దాంతో నువ్వు తప్పు చేస్తే నా ఆలోచన చెడిపోతుంది, నాకు ఆ ప్రాణాలకు చెడిపోతుంది. అది నాకు పాపం. నేను ఆ విషయంలో క్షమించను. ఏ విషయంలో క్షమిస్తాను కానీ నేను ఆ విషయంలో క్షమించను అనేది దేవుని యొక్క ఆలోచన. కొరింథీ పత్రిక దీన్ని ఒకసారి ఖచ్చితంగా మాట్లాడబడింది. 1 కొరింథీ రాసిన పత్రిక అది ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. అక్కడ 4వ అధ్యాయం 4వ అధ్యాయం 4 6వ అధ్యాయం క్షమించండి 6వ అధ్యాయంలో 14వ వచనం, దేవుడు ప్రభువును లేపెను. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? మీరు ఎరుగరా? వారిద్దరు ఏక శరీరమయుందురు అని మోసే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలిసి కొనువాడు ఆయనతో ఏకత్వమై ఉన్నాడు. జాగ్రత్తముగా దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జాగ్రత్తం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. చూసారా? పాపము చేస్తే మిగతా పాపం ఎలాగుందంట? శరీరానికి వెలుపల ఉంది. కానీ వ్యభిచారము జాగ్రత్తం ఎలాగుందంట? సొంతంగా. అంటే దేవుడు ఏదైతే చేశాడో దానితోనే నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి దేవుడు దాన్ని ఖచ్చితంగా దాన్ని ఖండిస్తాడు అని చెప్తుంటే చూసారా? చేయు ప్రతి పాపం దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జాగ్రత్తం చేయబడి తన సొంత శరీరమునకు హానికరముగా పాపము
చేయుచున్నాడు, చేయుచున్నాడు. జాగ్రత్త. అది యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమనంటే జారత్వం చేయవద్దని చెప్పబడిన వాడు మీరు విన్నారు కదా అని చెబుతూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను మీతో చెప్పినది ఏమనగా వచ్చాడు మళ్ళీ మత్తయి సువార్తకి. అంటే వ్యభిచారం ఎంత దేవుడు ఎంత చెడ్డదిగా చూస్తాడో చూసాం మనం. ఇక్కడికి వద్దాం. నేను మీతో చెప్పినది ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటి చూద్దాం. యేసుక్రీస్తు వారు మనతో ఏం చెప్తున్నాడో చూద్దాం. ఒక్క నిమిషం. వ్యభిచారం ఈ దేహం దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా ఉందని మనం విన్నాము. ఇప్పుడు ఏంటంటే వ్యభిచారం అంటే ఏంటో చెప్తున్నాడు అనమాట అని చెబుతూ ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎవరి గురించి చెప్తున్నాడు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అంటే యేసు ప్రభు వారు దాన్ని ఎంత స్పష్టంగా చెప్తున్నారో చూడండి. ఒక స్త్రీని ఏ చూపుతో చూస్తే వ్యభిచారం అంట? మామూలుగా చూస్తే వ్యభిచారమా, మోహపు చూపుతో చూస్తే వ్యభిచారమా? అది ఎలాగుంటుంది? ఆ చూపు మగోళ్ళు చెప్పలేరు కానీ ఖచ్చితంగా ఎవరు చెప్పగలరు? చూసే మగవాడు ఆడి కళ్ళలో ఏముందో ఎవరు చెప్పగలరండి? స్త్రీ చెప్పేస్తుందండి ఖచ్చితంగా. అంటే వాస్తవమే కదా. ఖచ్చితంగా ఆడు ఎలాగ చూస్తున్నాడు అనేది ఖచ్చితంగా చెబుతుంది. అంటే ఇక్కడ ఒక మాట ఎంత బాగా చెప్తున్నాడంటే కింద చదవండి ఎంత బాగుంటుందో. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడబయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. ఇక్కడ ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే తన హృదయములో ఏం జరుగుతుంది? వ్యభిచారము జరుగుతుంది. నేను ఇందా చెప్పిన వ్యభిచారం అంటే ఎవరి దృష్టికి వ్యతిరేకం, ఎవరి ప్రణాళికకి వ్యతిరేకం. అంటే దేవుని ప్రణాళికకి వ్యతిరేకమైనది ఎక్కడ జరుగుతుంది? ముందు హృదయములో జరుగుతుంది. ఒకప్పుడు నీ దేహం కాదని పాపం చేస్తే పాపం అన్నాడు దేవుడు. ఇప్పుడైతే వ్యభిచారం అనేది ఎక్కడ ప్రారంభమవుతుందంట? హృదయములో ప్రారంభమవుతుంది. దేంతో ప్రారంభమవుతుంది? అది కంటితో ప్రారంభమవుతుంది. కంటితో అంటే కళ్ళల్లోకి వచ్చిన చూపు, మోహము అనే ఒక చూపు నీకు వస్తే అప్పుడే నువ్వు ఒక వ్యభిచారిగా దేవుడు లెక్కేస్తున్నాడు. ఇతడు నా ఆలోచనకి విరోధముగా వెళ్తున్నాడు అని దేవుడు ఆ లెక్కల్లోకి నేను తీసుకొస్తున్నాడు. కాబట్టి దేవుడు దానికి ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ నీ కన్ను నిన్ను అభ్యంతరంగా ఉంటే, నిన్ను అభ్యంతరపరిస్తే, అంటే కన్ను అభ్యంతరపరిస్తే తీసేసుకుంటే, ఒకవేళ కన్ను పీకేసుకున్నాం అనుకుందాం, పీకేసుకున్నాం, వ్యభిచారం పోతుందా? అసలు ఎక్కడ దీనికి మందేయాలి? హృదయం, నీ ఆలోచనలకి, నీ చూపుకి. అంటే దేవుడు ఏం చెప్తాడు అంటే దాని ఆలోచనగా ఎక్కడ పాపం అనేది ఉందో దాన్ని తగ్గించుకోవాలి. ఈరోజు వ్యభిచారం అనేది దేవుడికి ఎందుకు అంత చిరాకు పడుతున్నాడంటే, ఎందుకు అంత అసహ్యపడుతున్నాడంటే, ఈ పరిశుద్ధ గ్రంథములో చాలా సార్లు ఈ వ్యభిచారం గురించి చెబుతూ వచ్చి కొత్త నిబంధనలో ఒక భయంకరమైన విషయాన్ని చెప్తున్నాడండి. ఈరోజు చూడండి, నేను వాక్యం చెప్పిన తర్వాత ఎంతమంది ఈరోజు దేవునికి వ్యతిరేకమైన వ్యభిచారం చేస్తున్నారు మనకు అర్థమవుతుంది. ఎవరు వ్యభిచారం చేస్తున్నారో కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఇందాక చదివిన కొరింథీ పత్రిక 4వ అధ్యాయము ఒకసారి తీయండి. తీయండి ఒకసారి. అది కాదు, కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ రాసిన పత్రికలో ఒకసారి 5వ వచనం, 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. ఇక్కడ ఒక సమస్య వచ్చిందండి సంఘంలో. ఎక్కడ వచ్చింది ఇది? సంఘంలో ఒక సమస్య వచ్చింది. ఏ సంఘంలోని? కొరింథీ సంఘంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. ఎంత భయంకరమైన సమస్య అంటే ఏంటి, ఈ 2-3 అధ్యాయులు పట్టుకుని ఉండండి, చాలా విషయాలు మనకు అర్థమవుతుంది. చాలా సమస్య వచ్చింది. ఏ సమస్య వచ్చిందంటే, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. ఏముందంట సంఘంలో? సంఘంలో ఏముండాలి? అసలు సంఘంలో ఏముండాలి?
పరిశుద్ధత, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పని, దేవుని యొక్క ఉద్దేశాలు ఇవి ఉండాలి. కానీ కొరింథీ సంఘం గురించి పౌలు గారికి ఒకటి వినపడ్డదంటే ఏమని? మీలో జారత్వం ఉన్నదాన్ని వదంతి కలదు, మీలో ఒకడు మిమ్మల్ని ఎలాంటిది అనుకుంటున్నారు అది? మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడని ఉన్నాడట. అట్టి జారత్వము అన్యజనులనైనను జరగదు. ఎవరంట? ఎంత భయంకరంగా ఉందండి ఈ మాట. తండ్రి భార్యను ఏం చేసుకున్నాడు? ఇంకొకడు ఉంచుకుని ఉన్నాడు. అంటే తండ్రి ఉండుంటాడు, అప్పటికి ఉండుంటాడా? నాకు తెలిసి అనుకుంటా తండ్రి చనిపోయి ఉండొచ్చు. అంటే నేను అనుకుంటున్నాను, సమస్య గెస్సింగ్ అంతే. అంటే చాలాసార్లు ఇలాగే జరుగుతుంటాయి. ఒకసారి నేను విన్నానండి, ఇది రియల్గా జరిగిన విషయం అండి. అంటే ఎలాగ ప్రారంభం అవుతుంది ఇది అనేది మనం ఆలోచిస్తే, ఈరోజు మనం ఆలోచిస్తే నేను నిజంగా విన్నది ఎంత భయంకరం అంటే, అదే ఒక స్నేహితురాలు చెప్తుంటే విన్నాను. నిజమే ఏమో అది. చాటింగ్ వచ్చింది కదా ఇప్పుడు, ఏది వాట్సాప్ చాటింగ్ అయితే తెలిసిపోతుందండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వచ్చాయి కదా. ఈ చాటింగ్లో చాలామంది ప్రొఫైల్ పిక్లు ఎవరికి పెట్టరు? సొంతం పెడతారా? సొంతం పెట్టరు. ఎవరు పెడతారో వేరేది. ఒక ఆమె పెళ్ళి అయిపోయిన ఆమె చాట్ చేస్తుంది, అవత ఒక అబ్బాయి చాట్ చేస్తున్నారు. ఈయన ఇంతకీ ఎవరెవరో తెలీదు. జాయిగా వీళ్ళకి చిన్నగా ప్రారంభమైంది చాటింగ్. ఎంత వరస్ట్గా వెళ్ళిపోయారంటే భయంకరంగా విచ్చలవిడిగా చాటింగ్ చేసుకుంటున్నారంట. ఒకరోజు ఏమనుకున్నారంటే వీళ్ళు కలవాలనుకున్నారు, అంటే మనకు కలుద్దాం అనుకున్నారంట. ఒక ప్లేస్ చెప్పుకున్నారు, అక్కడికి వెళ్ళారు. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారు? ఆమె తల్లే, ఈమె కుమారుడు. ఎవరు చాట్ చేసుకున్నారు? తల్లి, కుమారుడు చూసుకున్నారు ఒక్కసారిగా. ఎలా ఉంటుంది ఆలోచించండి. తల్లి ఉరి చేసుకుని చచ్చిపోయిందండి, ముఖం చూపించుకోలేక. అంటే హృదయంలో ఆనందకరంగా ఉన్న ప్రతిదానికి నువ్వు లోపడితే అది ఎంతవరకు తీసుకెళ్తా తెలుసా? దుర్మార్గమైన స్థితిలోకి నేను తీసుకుపోతుంది. దుర్మార్గమైన స్థితిలోకి. ఇలాగ చాట్ చేస్తున్న వాళ్ళ అన్న చెల్లెళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి ఈరోజు. చాలామంది ఉన్నారు ఈరోజు. దేవుడు ఎందుకు దాన్ని ఇది పాపం వద్దు అన్నట్టే నీ హృదయము ఎంత ఖచ్చితంగా ఉండాలంటే, నీ ప్రతి అవయవము దేని మాట వినాలో తెలుసా? హృదయం మాట వినాలి. ప్రతి అవయవం దేని మాట వినాలి? హృదయం. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన నీ అవయవానికి వెళ్ళేలాగుంటే ఆ హృదయంలో నేను ఉండాలని ఆయన అంటున్నాడు. ఆయన ఈరోజు ఆయన లేకపోతే నువ్వు చేస్తున్న ప్రతిదీ వ్యభిచారంతో సమానం. ఇక్కడ ఎలా ఉందంటే, ఇక్కడ ఒకడు ఎవరిని ఉంచుకున్నాడు? తండ్రి భార్యని ఉంచుకుని ఉన్నాడు. నేను నేటి సమాజంలో దీన్ని దేవుడు ఎలా చూస్తున్నాడంటే, జారత్వాన్ని తీవ్రంగా ఎక్కడ తీసుకొస్తాడో తెలుసా? ఇదిగో నీవు ఈ శారీరకమైన వ్యభిచారమే కాదు, దేవుని కాదని నువ్వు దేన్నైతే ఇష్టపడతావు దాన్ని కూడా ఎలా చూస్తున్నాడు ఆయన? వ్యభిచారంతో. అందుకే నువ్వు ఈ లోకంతో ఏం చేస్తున్నావు? వ్యభిచారిస్తున్నావు. ఈ లోకంలో ఉన్నదాన్ని వ్యభిచారిస్తున్నావు, దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకో అంటున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు భార్య ఎవరండి? చిన్న విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు భార్య ఎవరు? అంటే యేసుక్రీస్తుకి భార్య ఉందంటే అది ఎవరు? సంఘం. ఇప్పుడు సంఘం ఎవరి భార్య? యేసుక్రీస్తు. మరలా చెప్తున్నాను, సంఘం ఎవరి భార్య కదా? సంఘం మీద పూర్తి హక్కు ఎవరికి ఉంటుంది? ఇప్పుడు మరి చాలామంది ఈరోజు నాదండి సంఘం అంటున్నారు. అంటే ఉన్నారా లేదా? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నట్టు అలాగ అన్న ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు సార్? మనకి తండ్రి అయిన వాని యొక్క భార్యను ఏం చేస్తున్నట్టు? వ్యభిచారంలోకి తీసుకెళ్తున్నట్టే. చాలామంది ఉన్నారు. నాకు 3 సంఘాలండి, అవి నా సంఘాలండి. ఒక ఆయన పెళ్లి చేస్తున్నాడండి, ఎవరికి? కూతురికి. ఏం కట్నంగా ఇచ్చాడు తెలుసా? సంఘాన్ని కట్నంగా ఇచ్చాడు. సంఘం నీది నాది కాదు, ఎవరిదయ్యా? స్వరక్తమిచ్చి కన్నా ఎవరిదే? దేవుడిది. ఆయన భార్య, నువ్వు కాపలాదారుడు మాత్రమే. నీదంటవేటి? అంటే నువ్వు కూడా దేంతో సమానం? వ్యభిచారితో సమానం నువ్వు. ఈరోజు ఆత్మీయమైన వ్యభిచారం చాలా జరుగుతుంది. అది ఉండకూడదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఆత్మ ఒకటే శుద్ధి కాదు, నీ దేహం కూడా ఎలా ఉండాలి? శుద్ధిగా ఉండాలి. అది శుద్ధిగా ఉండాలంటే ముందు ఆత్మ చాలా నిష్కలంకంగా, చాలా చక్కగా ఉండాలి. అందుకే అంటున్నాడు, ఒక స్త్రీని చూసే ప్రతి ఒక్కడు కూడా ఎలా చూడాలంట?
ఎలా చూడాలంట? మోహపు చూపుతో కాదు. నీకు స్త్రీ కనపడగానే ఏంటైతే అక్క కనపడ అంటాడు సామెతలు, ఏమంటాడో ఒక స్త్రీని కనపడగానే ఏమని పిలవాలంట? యావండి, ఎందుకు నీ దిక్కుమాలను పలిపది? ఏమండి బాగున్నారు కాదు, అక్క లేకపోతే చెల్లి, అన్న లేకపోతే తమ్ముడా. ఎంత బాగుందండి పిలుపు. యావండి, యావండి, మీ వయసు అయితే ఏ వయసు అయితే ఎక్కువ ఏమైంది? యావండి అన్న మాట ఉందంటే నీలో ఇంకేదో ఉంది, నీలో ఇంకా ఏదో ఉంది మానే. అందుకే అంటాడు మీరు ఒకరికొకరు సహోదరుగా పిలుచుకోండి. అంటే చాలామంది అందరిని అలా పిలవలేరు తెలుసా. ఇది బయట జరుగుతుంది, సంఘంలో చెప్తాను. బయట దిక్కుమాలిన వాళ్ళు ఎలాగని పిలుచుకుంటారు. అన్న అన్నవారికి నేను అన్నీనా నీకు పేరు పెట్టి పిలుచుకుందాం అని వాళ్ళు ఉన్నారు. కానీ సంఘంలో అది వద్దండి. సంఘములో మనందరం ఒకే రక్తములో, తల్లి కడుపులో ఒకే రక్తం పేగి తెచ్చుకుని పుట్టిన వాళ్ళు సహోదరులు ఎలాగవుతారో, క్రీస్తు రక్తంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఎలాగవుతారు? సహోదరులు. అన్న చెల్లి, తర్వాత బయట వరుసలో ఎవరున్న అన్న చెల్లి, అక్క తమ్ముడు. అప్పుడు నీ యొక్క లోపలికి ఏం రాదో? వ్యభిచారపు తలంపులు రావు, వ్యభిచారపు తలంపులు రావు, వ్యభిచారపు తలంపులు రావు. ఈ కన్ను ఎంత డేంజర్ అంటే మనిషికి వాయ వరుస లేకుండా చాలా భయంకరంగా తీసుకొస్తుంది. 2వ సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. మీ అందరికీ తెలుసు అది. అమ్నోను ఎవరు కుమారులు? దావీదు పిల్లలు. అమ్నోను, అబ్షలోము చెల్లి ఏం పేరు? చదవండి అయ్యగారు. సరే, నేను చదవద్దులే, నేను చెప్పేస్తా. స్టోరీ తెలుసు కదా మనకి, చెప్పేస్తాను. అబ్షలోముకి చెల్లి ఉంది, తామార్ అనే చెల్లి ఉంది. అయితే అతనికి సహోదరుడు ఇంకెవరు? అమ్నోను. ఇద్దరు అన్న ఒకే వరుస, చిన్న ఒకే తండ్రికి పుట్టిన వీళ్ళందరూ సహోదరులు. తల్లులు వేరు కదా, తల్లులు వేరు. తండ్రి ఒకడే, తల్లులు వేరు. చెల్లి సుందరవతి కంటికి కనపడ్డదండి. ఎవరికి? అమ్నోని కంటికి కనపడ్డది, నచ్చింది. అసలు ఎలా చూడాలి? చెల్లిలాగా చూడాలి. సొంత చెల్లి నచ్చింది. కన్ను ఎంత డేంజర్ చెప్తాను, మన చూపు ఎంత డేంజర్ చెప్తాను. నచ్చి ఏం పెట్టుకున్నాడో తెలుసా? చిక్కి శరీరమైపోతున్నాడు. రోజుకి ఏమైపోతానంట? బెంగ పెట్టేసుకుని చిక్కిపోతున్నాడంట. తల చెల్లేని తామారు బట్టి చిక్కిపోయాను. ఏం చూశాడు? ముందు చెల్లిలో అందాన్ని చూశాడు. చెల్లిలో అమ్మంతాన్ని చూడాలి కదా. అందుకే నేను అంటానండి, ఆడ మనిషి అంటే ఆడవారిలో అమ్మను చూడాలి తప్ప అందాన్ని చూడకూడదండి మనం ఎప్పుడు కూడా. అందుకే దేవుడు ఒకవేళ నువ్వు పాడైపోతావు చెప్తాం. ఇది ఎలా చెప్పండి, చదవండి. చిక్కిపోతే వీడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అమ్నోనికి. ఆడు ఎలాంటి తెలుసా? చదవండి. మిత్రుడు ఒకడు ఉండేను, అతడు దావీదు సహోదరుడైన అతని పేరు ఈ యెహోనాదాము, బహు కపటమ కలిగిన వాడు. వీడు ఎలాంటి వారితో స్నేహం చేశాడు? కపటమ గల వారితో. మరి అలాగే ఉంటాడు వీడికి ఎందుకు చెల్లిని చూసి ఆలోచన పుట్టిందంటే, వీడు తిరిగే మనుషులు మంచోళ్ళు కాదు. నీ హృదయం పాడైపోవడానికి కారణం తెలుసా? నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు అది కూడా చాలా ప్రాముఖ్యము. సహోదరుడా, సహోదరి, క్రైస్తవుడు ఎవరు పడితే వాళ్ళతో స్నేహం చేయడానికి వీలు లేదు. ఎవరు పడితే వాళ్ళతో ముచ్చట్లెట్టుకుంటే కుదరదు. క్రైస్తవుడు దేవుని పిల్లలతోనే నీ స్నేహము కొనసాగించుకోవాలి. వాడు కపటమైన వాడితో ఉన్నాడు. వీడు ఏం చేయాలి? ఒరే పనికిమాలోడా, ఏమనుకోకండి, పనికిమాలోడా, నీ చెల్లిరా, తప్పురా, ఇది కరెక్ట్ కాదురా, నువ్వు యెహోవా దేవుని నమ్ముకున్నావురా, ఆయన నీతి కలిగిన వాడురా, వ్యభిచారం నొప్పుకోడురా, అలాంటి నీ చెల్లి మీద నీకు ఏడు తప్పురా అని చెప్పాలి. చెప్పకుండా ఏం చేస్తున్నాడు తెలుసా? భయంకరమైన ఒక ఆలోచన చెప్తున్నాడు. నీ తండ్రి దగ్గరికి వెళ్ళు, భోజనం తినాలని ఆలోచించన్నప్పుడు వీడు మంచం మీద పడుకుంటే వాళ్ళ నాన్న వచ్చి ఏం కావాలంటే, చెల్లి చేత నేను భోజనం వండించుకుని తినాలి నాన్న అన్నాడు. పాపం ఆయన ఏం వెళ్ళాడు, అమ్మ నువ్వు వెళ్ళి అన్నయ్యకి భోజనం వండి అన్నప్పుడు ఆ చెల్లు వస్తే అక్కడ అనుకోకుండా ఏం చేశాడు? ఆమెను పాడు చేశాడు.
అండ్ అది అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఎంత భయంకరమైన స్థితికి తీసుకెళ్ళింది తెలుసా? రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసేసింది. ఆ పగ ఎవరిదో? ఆ అన్న అబ్షలోము పగ 2 సంవత్సరాల లోపల వస్తుంది. హృదయములో వ్యభిచారం ఒకడు కలిగితే ఇంకొకరు పగ రేపింది. ఒకరోజు చంపేశాడండి అతన్ని భోజనాన్ని పిలిచి. చావుకి దారి తీసింది. ఈరోజు వ్యభిచారాలు, హృదయములో పుట్టిన వ్యభిచారాల వల్ల ఎంతమంది చచ్చిపోతున్నారండి. ఒక స్త్రీలో ఆ కామం కోరికలు పెరిగి వేరుతో సంబంధం కలుక్కుంటే ఇది నిజంగా జరిగిందండి. చిన్న పిల్ల 5 సంవత్సరాల పిల్ల చూసి నా భర్తకి చెబుతాదని ఏం చేస్తున్నారు? ఆ పిల్లని చంపి ఎక్కడ బాత్రూములు చుట్ట పడేసి ఏం తెలియకుండా మరలా ఉంటుంది. ఇది పడినప్పుడు మరలా ఆమె ఏంటంటే ఎవరో చంపేశారని ఏడుస్తుంది. కేవలం దేని కొరకు? వ్యభిచారం వల్ల. ఎన్ని కుటుంబాలు ఈరోజు నాశనం అయిపోతున్నాయండి. ఎన్ని కుటుంబాల మధ్య మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు ఈరోజు. చాలా జాగ్రత్త. అందుకే దేవుడు అంటాడు, నీ దేహం, నీ కన్ను ముందు నువ్వు కరెక్ట్ చేసుకో. ఈ కన్ను ఎంత డేంజర్ అంటే, చూసేది కరెక్ట్గా చూడకపోతే, ఆలోచన కరెక్ట్గా లేకపోతే పాపంలో పడిపోతావు. ఒకరోజు ఆదాము అవ్వలు అన్యోన్యంగా ఉంటున్నప్పుడు ఈ 3వ వ్యక్తి మాట వినగానే అప్పుడు దాకా చూసింది ఆ పండుని. ఇది దేవుడు తినొద్దన్న పండు అనుకుని పారిపోయేవారు పక్కంట. ఏంటి అంతేనా? ఇది దేవుడు చెప్పాడు, ఈ పండు తింటే ఏమవుతాం, మేము చచ్చిపోతాం, ముట్టుకుంటే చచ్చిపోతామట అని వెళ్ళేవారు. కానీ 3వ వ్యక్తి మాట వినగానే ఆ పండు చూడడానికి ఎలా కనపడుతుందంటే కన్నులకు రమ్యమైనదిగా. అందుకే భార్య భర్తల మధ్య ఎవరు రాకూడదు? 3వ వ్యక్తి రాకూడదు. వచ్చినా ఎక్కడికే భోంచేసావా, వెళ్ళావా, అవసరమైందా ఇచ్చామా, మీ పర్సనల్ విషయాల్లోకి ఎవరు రాకూడదు? వేరే వ్యక్తి రాకూడదు. అందుకే మీ భార్య భర్తల మధ్య ఏది జరిగినా అది నువ్వు సరదాగా కూడా ఎవరితో చెప్పుకో, నీ పక్క వ్యక్తికి చెప్పుకో. ఏదైనా డౌట్ ఉందా, డైరెక్ట్గా నీ భార్యని అడుగు, డైరెక్ట్ నీ భర్తను అడుగు. ఇద్దరు కూర్చోండి, సొల్యూషన్ చేసుకోండి. దానికోసం చెప్తున్నాడండి పౌలు గారు. ఎంత చక్కని సొల్యూషన్ ఇస్తున్నాడు తెలుసా దీనికి? కొరింథీ పత్రిక తీయండి ఒకసారి. కొరింథీ పత్రిక 1 కొరింథీ 7వ అధ్యాయం మొదటి నుంచి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఎంత బాగా ఎదగాలో ఓ భార్య భర్తల సంఘంలో ఎంత అద్భుతమైన వివరణ ఇస్తున్నాడు ఇక్కడ ఆయన. చదవండి. మీకు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను ఏం జరుగుతాయంట? జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ఎలా ఉండాలంట? ప్రతి స్త్రీకి ఎవరు ఉండాలి? సొంత భర్త ఉండాలి, భర్త కాదు. ఎలా ఉండాలి అంటే అద్దె భర్తలు ఉంటారా? ఉంటారండి. అద్దె భార్యలు ఉన్నారా? దాన్ని ఫ్యాషన్ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, అంతేనండి. పెళ్ళైనా మాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడండి, తీసుకెళ్ళి నరకంలో బాడేత్తకేం తప్ప ఉండాలి. ఎందుకంటే జారత్వం జరగకూడదు కాబట్టి దేవుడు ఇది జరుగుతుందని తెలిసే చక్కగా భార్యనిచ్చాడు, చక్కగా భర్తనిచ్చాడు. నీ ఆనందం నీ భార్యతో, నీ ఆనందం నీ భర్తతో. ఏదైనా మనసు విప్పి మాట్లాడుకోవాలి భార్య భర్తలో, ఏ విషయమైనా కానీ అని చెబుతూ కింద ఎంత బాగా చెప్తున్నారు చూడండి. భార్య భర్తలకు అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారం లేదు. అలాగుననే భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారం లేదు. చూడండి ఇక్కడ ఎంత చక్కని క్రైస్తవ జీవితానికి, క్రీస్తులకు ఎదగడానికి ఒక మంచి ఉదాహరణ చెప్తున్నాడు. ప్రార్థన చేయుటకు, అమ్మ భార్య భర్తలారా వినండి, మీ కొరకే. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనసు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకున్నట్లు తిరిగి కలుసుకొనుడి. ఎంత బాగుందండి ఇది, ఎంత బాగుందండి. భార్య భర్తలు ఇద్దరు కూర్చుని మనము కొద్ది కాలము ప్రార్థనలో గడుపుదామని ఆలోచించుకోవాలంట. ఆ ప్రార్థనలు కలుసుకున్నాడు ఏం చేయాలి? సంసార ధర్మాన్ని పక్కన పెట్టి దేవుళ్ళు ఎక్కువ ఉందామనుకుని 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు ఇద్దరు సమ్మతి చెప్పుని అనుకోవాలంట.
అనుకుని ఏం చేయాలి? ఇద్దరుని ప్రార్థనలో గడపాలి. సమయం దొరికినప్పుడల్లా భార్య భర్తలు మోకాలు వేసి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒకవేళ మనసు నిలుపుకోకపోతే భర్తకైనా భార్యకైనా మరలా సంసార ధరం మీద కనుక మరులు కొలిస్తే మరలా ఇద్దరు ఏం చేసుకోవాలి? సమ్మతి చొప్పున చక్కగా వారు కాపురం చేసుకోవాలి. ఎందుకని? ఎవరికి అవకాశం ఇవ్వకూడదు? మూడో వ్యక్తికైన సాతానికి అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ దూరంగా ఉంటే గనక ఖచ్చితంగా ఎవడో శోధిస్తాడు? సాతాను. ఇది మర్చిపోకండి. గొడవ ఆడుకున్న తర్వాత భార్యో భర్త ఇద్దరు పెడమోకం ఇడమోకం ఉంటారు. అదే సమయం కావాలండి వాడికి. ఎవరికి? అప్పుడు నీ భర్తకి తెలియని ఒక ఆకర్షణ తీసుకొస్తాడు, నీ భార్యకి తెలియని ఒక ఆకర్షణ ముందుకు వస్తుంది. వాళ్ళు ఎలా పరిచయం అవుతారో తెలుసా? దూరంగా ఉంటున్నప్పుడు హాయ్, నీకు మంచి చెడ్లు మాట్లాడతారు. బాగుందా? నీ భర్త నేను బాగా చూసుకుంటాను, నీ భార్య నేను బాగా చూసుకుంటుందా? ఇలాగ పరిచయం అవుతారు. ఇక్కడ గొడవ, అక్కడ హాయ్. ఏది మనకి ఇష్టమవుతుంది? ఏది ఇష్టమవుతుంది? అది ఇష్టమవుతుంది. అది ఉండగా 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 నా భర్త కన్నా ఇతన్ని బాగా మాట్లాడుతున్నాడు, నా భార్య కన్నా ఈమె నాతో బాగా మాట్లాడుతుంది, ఒక ఉద్యోగం చేసుకున్న కాడ 2 ఉదాహరణలు చెప్తాను. అసలు వ్యభిచారాన్ని ఎంత భయంకరంగా ఒక కలెక్టర్ గారు చెప్పారు. నేను ఎన్జిఓలో పనిచేశానండి. ఇంతకుముందు ఎన్జిఓలో పనిచేస్తాను. నాసా అనే ఒక ఎన్జిఓలో పనిచేసినప్పుడు నేను హెచ్ఐవి మీద వర్క్ చేశాను. హెచ్ఐవి పేషెంట్లు నాకు చాలామంది తెలుసు, ఐడెంటిటీ అని బయట చెప్పకూడదు, అది పని చేశానమాట. అప్పుడు కలెక్టర్ గారు డిసెంబర్ 1వ తారీఖున ఎయిడ్స్ దినంలో ఒక కార్యక్రమంలో నేను ఒకళ్ళు పాల్గొన్నాను. వ్యభిచారం అంటే ఏంటి అనే దాని మీద ఆయన ఒక మంచి విశ్లేషణ ఇచ్చాడు. ఆయన వ్యభిచారం అంటే ఏంటి, అంటే హెచ్ఐవి అంటే ఏంటి అని చెప్పేది దానికే ఒక మంచి విశ్లేషణ ఇచ్చాడు. అంటే ఈరోజు వ్యభిచారం హెచ్ఐవి రావడానికి గల కారణం ఏంటంటే, అంటే ఈ వయసు వరుస తారతమ్యం లేకుండా చెడు తిరుగుల వల్ల ఎక్కువైపోతుండడానికి ఒక ఉదాహరణ చెప్పాడు. నాకు ఈరోజు మనసులో నాటుబడిపోయింది ఏంటంటే, ఒక అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అన్నాడంట, నాన్న హెచ్ఐవి అంటున్నారు కదా ఏంటి నాన్న అని అడిగాడంట. ఇప్పుడు ఆ తండ్రి చెప్తున్నాడంటే, నాయన హెచ్ఐవి అంటే ఏంటంటే, నీకు వయసు వచ్చిందిరా, నీకు నేను ఏం చేశాను? పెళ్లి చేశాను. కానీ నువ్వేం చేసావు అంటే, నీ భార్యను కాకుండా నువ్వు వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నావు. ఆమెకి ఏముంది? హెచ్ఐవి ఉంది. అది నీకు వచ్చిందిరా. నీ ద్వారా ఎవరికి వచ్చింది? నీ భార్యకు వచ్చింది. నీ భార్య ద్వారా నాకు వచ్చింది. నా ద్వారా మీ అమ్మగారికి వచ్చింది. మీ అమ్మ ద్వారా ఊరందరికి వచ్చిందిరా అన్నాడంట. మీకు అర్థం అవ్వలేదా? చాలా డెప్త్ ఉంది. అంటే ఏమి లేదు వీళ్ళ మధ్యలోని. ఈరోజు సమాజంలో ఏమి లేదండి. వరుస వయసు ఏమి లేదు. ఇలాగ విచ్చలవిడితనంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈరోజు ఎక్కువైపోయింది నాయన అని చెప్పడానికి మంచి ఉదాహరణ. ఏం లేదండి అలాగా ఖచ్చితంగా ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, అది వద్దు. సమాజానికి చేటు, దేవునికి వ్యతిరేకత. నీ హృదయాన్ని నువ్వు కట్టుకోగలగాలి. అందుకే ఎంత బాగా చెప్పాడండి. నీకు ఎవరినిచ్చాడు? భార్యనిచ్చాడు. ఎవరినిచ్చాడు? భర్తనిచ్చాడు. ఇద్దరు కూడా గొడవలు ఆడుకుని దూరంగా ఉండడం అది గొప్పతనం కాదు. గొడవలు ఆడుకున్నా అది ఎప్పటి వరకు ఉండకూడదంట? ఎప్పటి వరకా? చక్కగా మాట్లాడేసుకోవాలి. 1 రోజు 2 రోజులు చక్కగా మాట్లాడేసుకోవాలి. మరలా మామూలుగానే ఉండాలి. లేకపోతే ఎవరు వస్తారు మధ్యలోకి? అపవాది వస్తాడు. ఎందుకు? ఇంకోటి చెప్పబోయాను కదా. అలా ఆవిడతో రోజు గొడవ అంట. ఉద్యోగానికి వెళ్తుంటే ఒక పాస్టర్ గారి దగ్గరికి అన్నాడంట, పాస్టర్ గారు మీరు చాలా తప్పు చేశారండి అన్నాడంట. ఏ బాబు నేనేం చేశానంటే, దేవుడు ఏమన్నాడు? భార్య ఎవరో పక్కటేమికి అన్నారు కదా, నాకు మీరు రాంగ్ పక్కటేమికి ఇచ్చారని అన్నాడంట. ఎవరయ్యా రాంగ్ పక్కటేమికనంటే, నా భార్య నాకు కరెక్ట్ కాదండి. మరి ఎవరు కరెక్టు? మా ఆఫీసులో టైపిస్టు నాతో బాగా మాట్లాడదు కాబట్టి ఆవిడేనండి నాకు కరెక్ట్ అన్నాడంట. అంటే వీడు ఎక్కడ ఎదుక్కుంటున్నాడు? బయట ఉన్న ఇంటికాడ గొడవలు, అంటే ఉన్నా విడిచిపెట్టేసి ఎక్కడో వెతుకుతున్నాడు. దానికి కారణం ఏంటి చెప్పమంటారా? ఇవే సాతాను నిన్ను విడగొట్టి నిన్ను చెడగొట్టడానికి, దేవుడికి ఏది వ్యతిరేకతో అది నీ దాంట్లోకి నిన్ను తీసుకెళ్ళడానికి, ఈరోజు నిన్ను పోగొట్టడానికి ఇవే కారణాలు. కాబట్టి ఇద్దరు ఒక మాట మీద ఉండి ఒకే విధంగా ఉండి వాళ్ళు ఎలాగంటే ఉభయులు సమ్మతి చొప్పున మీ సంసార ధర్మాన్ని చాలా చక్కగా జరిగించుకోవాలి. కన్ను చాలా డేంజర్ అండి. అందుకే అంటున్నాడు ఆయన మత్తయి స్తోత్రం, నీ కన్ను చూసింది పాపం అయితే నీ కన్నును ముందు తీసేయి. కన్నుతో చూసిన తర్వాత దేహంతో పాపం చేస్తావు. కాబట్టి నీ చెయ్యి అడ్డొచ్చినా, నేను చెప్పేస్తాను తర్వాత చదవక్కడ అదే ఉంటుంది, నీ కళ్ళు అడ్డొచ్చినా, నీ చేతులు అడ్డొచ్చినా, నీ కాళ్ళు అడ్డొచ్చినా దాన్ని ఏం చేయి? పెరికివేయి. ఏమి పర్లేదు, పెరికివేయి. నువ్వు దీంతో నరకానికి వెళ్ళి, కానీ ఎక్కడ ఉండాలి? నువ్వు
పరలోకంలో ఒక అవయవం పోగొట్టుకున్నా నీకు పర్లేదు. ఒకవేళ అక్కడికి వెళ్తే అవయవం పోయినట్టు వెళ్తామా? స్వస్థపరిచేవాడు, అవయవాలు ఇచ్చేవాడు దేవుడే. కాబట్టి ఎక్కడ కష్టమైనా నరుక్కోవడం ఈజీయా అంటే అది ఆ ఉద్దేశంలోకి వెళ్ళకుండా మనం ఆగాలంటే గనక కష్టపడాలి అని దేవుడు చెప్తున్నాడు అనమాట. అదే చెప్తున్నాడు. దాని నివారణ, వ్యభిచారానికి నివారణ భార్యాభర్తల మధ్య సఖ్యత. సంఘంలో గనక ఎవరి కుటుంబంలో ఇలాంటివి ఉంటే ఇప్పుడే ఎవరికైనా గొడవలు ఉంటే మాట్లాడేసుకోండి అమ్మా. ఈ రాత్రి వెళ్ళి మీ ఆయనతో మాట్లాడేయండి. ఇలా ఉండొద్దు, మనం గొడవలు ఆడుకోవద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇది మనం ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా మన ఇద్దరం మాట్లాడుకుందాం. మనసు విప్పాలండి ఎప్పుడైనా సరే. భర్తకి ఏ కోరుకున్న భార్య దగ్గర మాట్లాడాలి, భార్యకి ఏ ఆలోచన ఎవరి దగ్గర మాట్లాడాలి, భర్త దగ్గర మాట్లాడాలి. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనుషుల్ని పీడిస్తున్నది ఏంటది? అనుమానం అనే పెద్ద అలా ఇవే కదా మనుషులు విడగొడుతున్నాయి. విన్నది కరెక్ట్ కాదు, చూసింది కరెక్ట్ కాదు. ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవడం సొల్యూషన్ వస్తుంది. ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. ప్రార్థనలో ఎక్కువగా భార్య భర్త కలిసి ఉంటే సాతాను వస్తాడు. కాబట్టి ఆడికి రాకుండా మరలా మనము మన పాత మరలా మనకు సంసార జీవితం నడిచుకెళ్ళాలి. మరలా ఇద్దరు వీలు కుదిరినప్పుడు ఏం చేయాలి? ప్రార్థనలు ఎక్కువగా గడుపుతూ వెళ్ళాలి. అది దేవుని యొక్క ఆలోచన విధానము. అందుకే వ్యభిచారిని చూసి ఆగని చెడ్డ కనులు కోరు. పేతురు రాసిన పత్రిక ఉంటుంది కదా, ఆ మాట ఒక చదవండి, నేను ముగిస్తాను. పేతురు రాసిన పత్రిక 2వ పేతురు 2:14. వ్యభిచారిని చూచి ఆశించు పాపమును మానలేని కన్నులను గలవారు. అమ్మా జమ్ 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 చదవాలి, ముక్కలు కాదు. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారు. అంటే వ్యభిచారిని చూచి అంటే ఆడవాళ్ళే కాదు, పురుషుడు కూడా వ్యభిచారే. వ్యభిచారిని చూచి ఆడు మగాడైన ఆడాడైనా చూసి ఆశిస్తే నాకు కావాలనుకుంటే వాడు అస్థిరుడు, స్థిరము లేనివాడు. కలగలవారును అంటే హృదయములో ఏం జరగాలంట? సాధనము చెయ్యాలి. మెయిన్ దాని అది సాధనము చెయ్యాలి. సాధకం అంటే ఏంటి? పొద్దున్న లేసి ఏం చేస్తాం మన శరీరం కొరకు? వ్యాయామం. హృదయానికి కూడా ఏం చేయాలి మనం? వ్యాయామం. ఎంత చెప్పాను కదా, దేహం ఎవరి మాట వినాలి? హృదయం ఎవరి మాట వినాలి? దేవుని మాట. అక్కడ ఆయన ఉండాలి. అక్కడ ఉండాలంటే హృదయంలో ఏం జరుగుతుండాలి తెలిసి ఎప్పుడుని ధ్యానించడం జరగాలి. యెహోవా ధర్మశాస్త్రం దేవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. వాడు ఎక్కడ ఉంటాడు తెలుసా? నీటి కాలువల వారు నాటబడిని ఫలించే చెట్టు వలె ఆకు వాడక ఎప్పుడు నిత్యము పచ్చగా ఉన్న చెట్టు దగ్గరికి అనేక మంది వచ్చి కూర్చుంటారండి. అంతేనండి, నీ దగ్గర కూడా అనేక మందిని చూసి నేర్చుకుంటారు. మనమే మన క్రైస్తవ మన పెద్దవాళ్ళు, పెళ్ళిళ్ళైన వాళ్ళు ఎవరికి సాదృశ్యంగా ఉండాలి తెలుసా? పెళ్ళవుతున్న పిల్లలకి సాదృశ్యంగా ఉండాలి. వాళ్ళలాగా నేను ఉండాలి. ఇది దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ. అందుకే వ్యభిచారించవద్దు చెప్పడం బట్టి మీరు ఒకప్పుడు విన్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పేది ఏంటంటే, నీ హృదయాన్ని నువ్వు కట్టుకోగలగాలి. దానికి కారణం ఒక స్త్రీకి ఒక పురుషుడు ఉండాలి. నీ పురుషుడు నీకు రాజు, నీ స్త్రీ నీకు రాణి. ఇద్దరికిద్దరు గౌరవించుకుంటూ, ఇద్దరికిద్దరు గొప్పగా పొగుడుకుంటూ, భార్యని భర్త తక్కువ చేయకూడదు, భర్తను భార్య తక్కువ చేయకుండా ఉండి ఇద్దరు ఆలోచనలకి వాళ్ళిద్దరు ఏం చేసుకోవాలి? వాళ్ళకి ఏం చేసుకోవాలి? గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలి. చెబుతూ ఈజీయే, పాటించడం వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో తెలుస్తుంది, చాలా కష్టం. ప్రభువుని అడుగుతాం, ప్రభా నాకు అలాంటి హృదయాన్ని ఇవ్వి, నా భర్తతో సఖ్యత, నా భార్యతో సఖ్యత. ఏ రోజు గొడవ వచ్చినా దాన్ని మేము సాల్వ్ చేసుకోవాలి. అమ్మ ఇక్కడ జరుగుతున్న విషయాలు ఇంట్లో ఎవరికి, తల్లిదండ్రులకి చెప్పకూడదు, అత్తమామలకు చెప్పకూడదు, ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి. అందుకంటున్నాడు, అది ఇద్దరే ఏం చేసుకోవాలి? మీరిద్దరే మాట్లాడుకోండి, సొల్యూషన్ దేవుడు ఇస్తాడు. అలాగ ఉంటే ప్రతి కుటుంబం దేవుడు అనుకున్నట్లుగా ఆయన ప్రణాళికకి ఎలా ఉంటుందంట? చక్కగా ఉంటుంది అనమాట. ఆయన ప్రణాళిక దగ్గరగా ఆయన మాటను మనం నెరవేర్చిన వారిగా ఉంటాం. ఇంటికాడ దెబ్బలాడేసుకుని, ఇంటికాడ గొడవ ఆడేసుకుని ఇక్కడికి వచ్చేసి బాగా ప్రార్థించిన దేవుడు అది ఒప్పుకోడు. సమ్మతి ప్రకారం ఇద్దరు
ఒకటై ముందుకి వెళ్ళాలి. ఇది క్రైస్తవులుగా మన బాధ్యత, మన ధర్మం. ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారం మరలా దాన్ని కంటిన్యూ చేసుకు ఈ 3 అధ్యాయాలు నేను మాట్లాడతాను. ఆ, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి ఒకసారి మీ కుటుంబాలని. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం అంటే ఇలా కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. చూడొద్దు. నేను కళ్ళు మూసుకుంటే నాకు చూస్తారే మిమ్మల్ని కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. పేరు చెప్పాలా? ఒక్కసారి మీ 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 పార్ట్నర్ అంటే నీ భర్త నీ భార్యతో మీ సౌఖ్యత ఎలాగుంది? నీ భర్తతో నీ సౌఖ్యత ఎలాగుంది? నీ భార్యతో నీ సౌఖ్యత ఎలాగుంది? నీ వల్ల నీ భర్త సఫర్ అవుతున్నాడా? నీ వల్ల నీ భార్య సఫర్ అవుతే దాన్ని మనం సొల్యూషన్ చేసుకుందాం. దేవునిలో విడిచిపెడదాం. ఒకటగా దేవునిలో ఒక నిర్దిష్టమైన ఒక ఆలోచనతో ముందుకెళ్దాం. నీ కుటుంబాన్ని దేవుడు తన పరలోకానికి తీసుకురావాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి నీకు వందనాలు. విన్న వాక్యం మా హృదయంలో నాటబడి మా కుటుంబాల్లో ఫలించడానికి సహాయం దయచండి. ఏదైతే నువ్వు మాకు నేర్పిస్తున్నావో దాని ప్రకారంగా మేము ముందుకెళ్ళే భాగ్యం మాకు దయచేయమని, మీరే మహిమ పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హలో. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చక్కటి విషయాలు విన్నాం. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుతున్నాను. ఈ యొక్క సమయంలో ప్రభు వల్ల సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాలుభాగస్తులు అవ్వండి. కానీ బాప్తిసం పొందిన వారు మీరు ప్రార్థనలో ఉండండి. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు విమర్శించుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం